మెదక్ జిల్లాలో ఐకేపీ మరియు పీఏసీఎస్ ఆధ్వర్యంలో మొత్తం 400 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, సుమారు 3,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని అంచనా వేయడం జరిగిందని, దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 1,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని ఎస్ కొండాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం గవలపల్లి రైతు వేదిక వద్ద పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి వాయుపుత్ర రైస్ మిల్ గోడౌన్ను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యాప్తంగా 400 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 1,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ఎక్కడ అవకతవకలు జరిగినా వారిపై కఠిన చర్యలు తప్పవని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకోవాలని ఆయన అన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు కూడా ఖాతాలో జమ చేయడం జరిగిందని, రైతులు విక్రయించిన ధాన్యానికి 48 గంటలలోపే వారి ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులను ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినా తూకంలో ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువ తూకం చేసినా కలెక్టర్కు లేదా తహసీల్దార్కు ఫిర్యాదు చేయాలని, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మరో 10-15 రోజులలో జిల్లాలో పూర్తి కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులు త్వరగా తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చి విక్రయించుకోవాలని, పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, 15 రోజులలో ధాన్యం సేకరించి కొనుగోలు కేంద్రాలు మూసివేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని సేకరించడం జరుగుతుందని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని, ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మొత్తం మెదక్ జిల్లాలోని 71 రైస్ మిల్లులకు తరలించడం జరిగిందని, సేకరించిన ధాన్యం త్వరగా అన్లోడ్ కావడానికి ప్రతి రేష్మిలలో ఒక రెవెన్యూ అధికారిని నియమించి త్వరగా లారీలను ఖాళీ చేయించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ మన్నన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మెదక్ జిల్లాలో సుమారుగా 2,400 వరకు కూడా మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఐకేపీ ద్వారా కానివ్వండి, ప్యాక్స్ ద్వారా కానీ ఇతర సంస్థల ద్వారా మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు వరకు సుమారుగా మనకి 3,50,000 మెట్రిక్ టన్నుల వరకు కూడా ధాన్యం మొత్తం ప్రొక్యూర్ చేయాల్సి రావచ్చు అనేసి మనం ఎక్స్పెక్టేషన్ ఉండే. దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఇప్పుడు వరకు సుమారుగా 1,80,000 మెట్రిక్ టన్నుల వరకు, అంటే మోర్ దాన్ హాఫ్, సగం కంటే ఎక్కువ కూడా ప్రొక్యూర్మెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో ఆల్రెడీ ఫార్మర్స్కి అందరికీ కూడా పేమెంట్ కూడా ఎవరికైతే ప్రొక్యూర్మెంట్ అయిందో వాళ్ళందరికీ కూడా పేమెంట్ అన్నీ కూడా చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైతే పెండింగ్ పేమెంట్స్ ఉన్నారో కూడా వాళ్ళందరూ కూడా తొందరగా మిల్లర్ అక్నాలెడ్జ్మెంట్ వరకు మొత్తం అంతా తీసుకొని పోయి వాళ్ళందరికీ కూడా మిల్లర్ అక్నాలెడ్జ్మెంట్ అవ్విన 48 అవర్స్లో వాళ్ళందరూ కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది. సో అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో కూడా అన్ని సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఎక్కడైనా అక్రమాలకు పాల్పడినా కానీ ఎంతైతే వెయిట్ పెట్టాలనో దానికంటే ఎక్కువ వెయిట్ పెట్టి ఫార్మర్స్ని ఎవరైనా హరాస్ చేస్తున్నట్టయితే కూడా వాళ్ళు ఇమీడియట్గా కలెక్టరేట్కి కానివ్వండి, కన్సర్న్డ్ తహసీల్దార్కి కానివ్వండి కంప్లైంట్ ఇచ్చినట్టయితే వాళ్ళ మీద కూడా కంపల్సరీగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలా సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఎస్పెషల్లీ రైతులని వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇంత పెద్ద ఎత్తున పెట్టడం, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా చేస్తూ ఉంది. సో దీంట్లో ఎవరన్నా అక్రమాలకు పాల్పడితే మాత్రం వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇంకొక 15 డేస్ 20 డేస్ లోపల మొత్తం అంతా కూడా ప్రొక్యూర్మెంట్ మన జిల్లాలో కంప్లీట్ అవుతుంది అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. సుమారుగా 71 మిల్స్లలో కూడా మన మిల్స్లలో మెదక్ జిల్లాకు సంబంధించిన 71 మిల్స్లో మొత్తం అంతా కూడా ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాయి అన్నీ కూడా మనం అక్కడ పంపిస్తూ ఉన్నాం. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మిల్స్లలో కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవసరమైతే మనకి సాధ్యమైనంత వరకు 24 గంటలలో అన్లోడ్ అయ్యే విధంగా కూడా ప్రతి మిల్లో కూడా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక పర్సన్ని పెట్టడం జరిగింది. వాళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్నీ కూడా మనకి అన్లోడ్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. ఇవి కాకుండా మిల్స్లో ఒకవేళ మనకి స్పేస్ సరిపోకపోతే కొన్ని గోడౌన్స్ని కూడా మనము లీజ్కి తీసుకోవడం జరిగింది. మరి ఆ గోడౌన్స్లలో కూడా సుమారుగా 13,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ కూడా మనకు ఆ గోడౌన్స్లలో కూడా ఉంది. రైతులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క ధాన్యం కూడా కంపల్సరీగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. సో దాంట్లో రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. ఎంత లేట్ వచ్చినా కానీ కూడా వాళ్ళందరి జూన్లో కూడా ఎవరైనా తీసుకొని వచ్చినా కానీ వాళ్ళందరి ధాన్యం కూడా ప్రొక్యూర్మెంట్ చేసేంత వరకు కూడా లాస్ట్ గింజ కొనేంత వరకు కూడా అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నడుస్తాయి. ప్రతి ఒక్క రైతుది కూడా లాస్ట్ గింజ వరకు కూడా అన్ని కొనుగోలు కూడా చేయడం జరుగుతుంది. సో రైతులందరూ కూడా మరి దీన్ని ఉపయోగించుకొని ఏ విధమైన ఇది లేకుండా కూడా
ప్రొక్యూర్మెంట్కి సహకరించాలని కూడా వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది.